హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? మొదటి ప్రయత్నంలోనే జాబ్ సాధించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో ఆర్ఆర్బీ టెక్నీషియన్ పూర్తి ఎగ్జామ్ ప్యాటర్ను, లేటెస్ట్ సిలబస్, అలాగే టాపిక్ వైజ్ వెయిటేజ్ మరియు సెలక్షన్కి అవసరమైన బెస్ట్ స్ట్రాటజీ మొత్తం వివరంగా చెప్తాను. ఓకేనా? ఈ వీడియోలో ముఖ్యంగా ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, 75+ మార్కులు ఎలా సాధించాలి, మార్క్ టెస్ట్లు అనేది ఎప్పుడు ప్రారంభించాలి, ఎగ్జామ్ హాల్లో ఏ స్ట్రాటజీ ఫాలో అయితే సెలక్షన్ ఛాన్సెస్ పెరుగుతుంది, ఇలాంటి ప్రతి డౌట్కి ఈ ఒక్క వీడియోతో సమాధానం దొరుకుతుంది. చాలామంది అభ్యర్థులు సిలబస్ మొత్తం చదివినా కానీ సరైన ప్లాన్ లేకపోవడం వల్ల ఉద్యోగం అనేది రావడం లేదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా స్ట్రాటజీ కనుక ఫాలో అయితే ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈసారి ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఉద్యోగం మీ లక్ష్యం మాత్రమే కాదండి, మీ గమ్యం కూడా కావాలి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఇది మనకి నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్లో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్గా 6565 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఓకేనా? గ్రేడ్ 1 గ్రేడ్ 3. ఓకే, అయితే ఇప్పుడు అసలు విషయంకి వద్దాం. మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది తర్వాత పక్కన పెడితే, అసలు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలి అంటే మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు, ఐటీఐ చదివిన వాళ్ళు, డిప్లొమా చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అందరి డౌట్ ఏంటంటే అసలు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనేది ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టవచ్చా? ఎస్, కొట్టవచ్చండి. అదే ప్లానింగ్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తెలుసుకుంటే మనకు గ్రేడ్ 3 అండి. గ్రేడ్ 3 అనేది టెక్నీషియన్ కిందకి వస్తుంది. ఓకేనా? దీంట్లో మెథమెటిక్స్ అంటే అర్థమెటిక్కి 25 క్వశ్చన్స్, రీజనింగ్కి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్కి 40 క్వశ్చన్స్, టోటల్గా జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటుంది. 90 మినిట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది గ్రేడ్ 3 అండి. ఓకే, ఇప్పుడు గ్రేడ్ 1 కనుక చూసుకుంటే మనకి గ్రేడ్ 1లో వచ్చేసి మనకి మెథమెటిక్స్లో 20 మార్క్స్. దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంది, అదొకటి మాత్రం చూసుకోండి. తర్వాత రీజనింగ్లో 15, జనరల్ అవేర్నెస్లో 10, జనరల్ సైన్స్లో 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 35, టోటల్గా 100 క్వశ్చన్స్, 90 మార్క్స్ అనేది ఉంటుంది. దీనికి వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే మెథమెటిక్స్ అండి. మెథమెటిక్స్లో పర్సంటేజ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తుందండి. ఓకేనా? ఆల్ గ్రేడ్ 1కి గ్రేడ్ 3 రెండింటికి చెప్తున్నాను నేను ఈ టాపిక్ వైజ్ వెయిటేజ్ అనేది. ఓకేనా? తర్వాత రేషియో అండ్ ప్రాపర్షన్ 1 to 2 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 1 to 2 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ 0 to 1 క్వశ్చన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 0 to 1. టోటల్గా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, టైమ్ అండ్ వర్క్ 2 to 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 1 to 2, యావరేజ్ 2 to 3 క్వశ్చన్స్. ఓకే, తర్వాత సింప్లిఫికేషన్ 1 to 2 క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్ నుంచి 1 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? ఇది కనుక చూసుకుంటే మనకి గ్రేడ్ 1లో మెథమెటిక్స్కి 20 మార్క్స్ ఉన్నాయి, గ్రేడ్ 3లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది తర్వాత మన రీజనింగ్ కనుక చూసుకుంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇది అట్లా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారంటే నేను అన్ని ప్రీవియస్ పేపర్లు అన్నీ చెక్ చేశానండి. ఆ ప్రీవియస్ పేపర్లో ఒక అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఇస్తున్నా ఇది అప్డేట్. ఓకేనా? తర్వాత రీజనింగ్ కనుక చూసుకుంటే అనాలజీలో 2 to 3 క్వశ్చన్స్, కోడింగ్ డికోడింగ్ 2 to 3 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ 1 to 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ 1 to 2 క్వశ్చన్స్, డైరెక్షన్స్ 1 to 2 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్స్ 1 to 2 క్వశ్చన్స్, సిలాయిజం 2 to 3 క్వశ్చన్స్, ఆల్ఫాబెట్ సిరీస్ 2 to 3 క్వశ్చన్స్, నెంబర్ సిరీస్ 1 to 2 క్వశ్చన్స్, ఫజిల్స్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి. ఇది రీజనింగ్ అండ్ అనాలజీ చాలా ఇంపార్టెంట్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవి. ఓకే, తర్వాత మనకు జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే మనం ఫస్ట్ జనరల్ సైన్స్ చూసుకుందాం. మనం జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుందండి. ఓకేనా? ఇది రెండింటికి అండి, అంతే దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనం గ్రేడ్ 3లో ఎక్కువగా 40 మార్క్స్ ఉన్నాయి, 40 క్వశ్చన్స్ అనేది వస్తాయి కాబట్టి మనకి గ్రేడ్ 3కి బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా? గ్రేడ్ 1కి వచ్చేసి 20 మార్క్స్ అనేది ఉంటుంది, దానికి కూడా ఒక విధంగా బెటర్గానే ఉంది. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఈ 12 to 15 అనేది మీరు గ్రేడ్ 1 గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మాత్రం ఇట్లా ఉంటుందండి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసరికి 6 to 7 క్వశ్చన్స్ ఆ విధంగా తగ్గిపోతుంది, సగం అనేది అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫిజిక్స్లో కనుక చూసుకుంటే ఫిజిక్స్లో మనకి 12 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి టెక్నీషియన్ గ్రేడ్ 3కి. అందులో మోషన్, తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, హీట్, లైట్, ఈ చాప్టర్స్ కనుక చదువుకుంటే మీకు ఫిజిక్స్ నుంచి ఈజీగా 10 క్వశ్చన్స్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అండి మీరు. ఓకేనా? తర్వాత కెమిస్ట్రీ నుంచి కనుక చూసుకుంటే యాసిడ్స్ అండ్ బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, పీరియాడిక్ టేబుల్,
కెమికల్ రియాక్షన్స్. ఇందులో నుంచి చదువుకుంటే మనకి 10 క్వశ్చన్స్ అనే 10 to 12 క్వశ్చన్స్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత బయాలజీ కనుక చూసుకుంటే బయాలజీలో హ్యూమన్ బాడీ, న్యూట్రిషన్, డిసీజ్, ప్లాంట్ కింగ్డమ్, సెల్, ఈ టాపిక్స్ కనుక చదువుకుంటే 13 నుంచి 15 క్వశ్చన్లు మీకు ఈజీగా కవర్ అయిపోతాయి. మీకు ఈ స్కోర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ కనుక చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months నుంచి చదువుకోవాలి, ఓకేనా. తర్వాత ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, తర్వాత కాన్స్టిట్యూషన్, ఎకానమీ, రైల్వే, జీకే, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ టాపిక్స్ కనుక చదువుకుంటే మీకు జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ అనేది ఈజీగా అటెండ్ చేయొచ్చు, ఓకేనా. తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. ఇది వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు మాత్రమే ఉంది, ఇది గ్రేడ్ 3 వాళ్ళకి లేదు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటిదంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్ డివైజెస్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, ఓమ్స్ లా, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఈ టాపిక్స్ కనుక మీరు చదువుకుంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి గ్రేడ్ 1లో 35 మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి కవర్ అయిపోతాయి, ఓకే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టాపిక్ చదవకుండా మీరైతే సిలబస్ కవర్ చేయలేరు. ఒకవేళ సిలబస్ కవర్ చేసినా కానీ ఏ విధంగా ఉంటుందంటే టైం వేస్ట్ అయిపోతుంది. మీకు అన్ని చాప్టర్లు చదవడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనే నేను కొన్ని ప్రీవియస్ పేపర్లు అన్ని ఎనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నా, ఓకేనా. తర్వాత టార్గెట్ స్కోర్ ఎంత చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. నేను ఇప్పుడు ఒకటే క్లియర్గా చెప్తున్నాను మీకు. అన్రిజర్వ్డ్, ఓకేనా, ఎంత స్కోర్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటారనేది నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. చూడండి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 75% అంటే 75 మార్కులు ఎబోవ్ ఉంటే మీరు సెలక్షన్ దాంట్లో సేఫ్ జోన్లో ఉన్నట్టే, ఓకేనా. తర్వాత ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 70 మార్క్స్ అనేది రావాలి. ఎస్సీ వాళ్ళకైతే 65 మార్కులు రావాలి. ఎస్టీ వాళ్ళకైతే 60 మార్కులు రావాలి, ఓకే. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 70+ స్కోర్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే, ఓకేనా. హైయెస్ట్ స్కోర్ స్ట్రాటజీ చూసుకుందామని ఇప్పుడు. ముందుగా మనం సైన్స్ని పూర్తిగా చదివేయండి, ఎందుకంటే దీనికి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది, ఓకేనా. ముందు సైన్స్ పూర్తి చేసేసేయండి. తర్వాత డైలీ మ్యాథ్స్ ప్రాక్టీస్ మాత్రం తప్పనిసరి అండి, ఓకేనా. ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయండి, అలాగే వీక్లీ మార్క్ టెస్ట్ ఒకటి రాయండి. తప్పులు ఎక్కడైతే ఉన్నాయో దాటిని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో చేయండి. చివరి ఇది మన రివిజన్ అంటాం కదా, ఆ రివిజన్ అనేది ఏంటంటే ఎగ్జామ్కి మన ఎగ్జామ్ డేట్కి 15 రోజుల ముందు నుండి మాత్రమే రివిజన్ అనేది ముట్టుకోండి, ఓకే. మార్క్ టెస్ట్లు మాత్రం డైలీ రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. తర్వాత ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ కనుక మనం చూసుకుంటే మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే రీజనింగ్ అటెంప్ట్ చేయండి. రీజనింగ్ ఎందుకు అటెంప్ట్ చేయాలి అంటే రీజనింగ్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుంది, మనకి కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేస్తుందండి. అది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 20 క్వశ్చన్స్లో మీరు 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు రీజనింగ్ అనేది టచ్ చేయండి ఫస్ట్, ఓకేనా. రీజనింగ్ అటెంప్ట్ చేసిన తర్వాత మ్యాథ్స్, ఓకేనా, అర్థమెటిక్, తర్వాత సైన్స్, లాస్ట్లో మాత్రం జనరల్ అవేర్నెస్, ఇది ఓకేనా. దీంట్లో ఏంటంటే నెగిటివ్ ఉంది కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయండి, గెస్ వర్క్ మాత్రం అస్సలు పెట్టవద్దు, ఓకే. నెగిటివ్ మార్క్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి, అదొక్కటే మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉద్యోగం సాధించడం అనేది అసాధ్యం అయితే కాదు. సరైన ప్లాన్, సరైన స్ట్రాటజీ, డైలీ కన్సిస్టెన్సీ ఉంటే ఈసారి రైల్వే జాబ్ మీ సొంతం అవుతుంది, ఓకే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ.